బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం తెలుగుదేశం శాసనసభ్యులు. శ్రీశైలం అంటే పవిత్రమైనటువంటి శైవక్షేత్రం, భారతదేశంలోనే ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి పుణ్యక్షేత్రం. వేలాది లక్షలాది భక్తులు తరచూ దర్శనం చేసుకునేటటువంటి ప్రాంతం. ఇక్కడ బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనే శాసనసభ్యులు నిన్న చేసినటువంటి ఘోరం వెలుగులోకి వచ్చింది. సరే, అన్ని పత్రికలు తప్పనిసరి పరిస్థితుల్లో చివరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా వార్తను ప్రచురించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. బుడ్డా రాజశేఖర్ ఏం చేశాడు, ఏం కేసు ఆయన మీద పెట్టారు అనేది ఇక్కడ మనం ఒకసారి వివరాల్లోకి వెళదాం. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫుల్గా తాగి, అది కూడా ఎక్కడో తెలుసా, శ్రీశైలం గెస్ట్ హౌస్లో ఫుల్గా తాగి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఆ రోడ్డు వెంట వెళుతుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అటకాయించారు. అటకాయించడం కూడా కాదు, దోవ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, మీకు ఇక్కడ గుర్తుండే ఉంటుంది, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. శ్రీశైలం ఎంత ప్రసిద్ధి చెందిందో, శ్రీశైలం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా దేశంలో అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం అది. రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఉదయం 6 గంటల వరకు ఎవరిని కూడా ఆ ఫారెస్ట్లోకి ఎలౌ చేయరు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి కారణం ఏంటంటే, టైగర్స్ని అక్కడ రక్షించాలనే ఉద్దేశం. దానితో పాటుగా ఈయన వాహనాలు లోపలికి వెళ్ళినప్పుడు టైగర్లు వాటి మీద కూడా దాడి చేసేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఉభయరీత్యా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఏ విధమైన జనసంచారాన్ని అడవుల్లోకి ప్రవేశపెట్టేటటువంటి కార్యక్రమం చేయరు. ఆ క్రమంలోనే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి దోవ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన కోపం వచ్చింది, 2 పీకాడు, గందరగోళం చేశాడు. సరే, అంతటితో అయిపోయిందంటే అంతటితో ఆగల. దానిలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కారులో ఎక్కించుకెళ్ళాడు. కారులో ఎక్కించుకెళ్ళి తిప్పుతూ కొట్టుకున్నాడు, చితక బాదాడు. తర్వాత ఒక గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్ళి అక్కడ కూడా చితక బాదాడు. మీకు ఈ మాటలు చెబుతుంటే ఎవరు గుర్తొస్తున్నారు? వీరప్పను గుర్తు రావట్లా? వస్తాడు. ఎందుకంటే వీరప్పను కాల్చి చంపేసేవాడు. మనవాడు కాల్చి చంపల, ఊరికి చిత్రహింసలకు గురి చేసి కొట్టేటటువంటి కార్యక్రమం చేశాడు. దాంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎవరికి చెప్పాలో భయపడింది. పొరపాటున ముఖ్యమంత్రి గారు చెబితే యాక్షన్ తీసుకుంటారో లేదో, దానితో పాటుగా బుడ్డా రాజశేఖర రెడ్డి గారితో పాటుగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఫారెస్ట్ మినిస్టర్ గారు చెబితే ఆయన యాక్షన్ తీసుకుంటారో లేదో అని కింద మీద పడి తప్పనిసరి పరిస్థితుల్లో తెలియపరిచారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ జీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి, మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపల ఎక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు 9 కూడా, వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒకవైపున డిపార్ట్మెంట్, దట్టు ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటిది, పోలీస్ డిపార్ట్మెంట్ మీదే చేయి చేసుకోవడంతో పాటు కిడ్నాప్ చేసి గదిలో పెట్టి ఒక ఎమ్మెల్యే కొట్టాడు అంటే ఎలా ఉంది లా అండ్ ఆర్డర్ ఇక్కడ? అంటే దీనికి ఏం సమాధానం చెప్పాలి? హోంమంత్రి గారు ఏమి దీనికి సమాధానం చెప్పాలి? ఫారెస్ట్ మినిస్టర్ గారు ఏం సమాధానం చెప్పాలి? ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్పాలి? చెప్పేశారు సమాధానం. ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు ఈ విషయం పట్ల చాలా సీరియస్గా ఉన్నారు, బుడ్డా రాజశేఖర రెడ్డిని వార్నింగ్ ఇచ్చారు. ఇది వార్తలు, అంతటితో సమాప్తం. ఈ రకమైన నాటకాలు ఆడే పరిస్థితుల్లోకి ఇవాళ తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందని మనవి చేస్తున్నాను. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాపితంగా చాలామంది ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. రోజు రోజుకి కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతూ ఉన్నదనే విషయం మనం అందరం కూడా గమనించగలుగుతా ఉన్నాం. ఇవాళ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు తీవ్రమైన కేసా, లైట్గా తీసుకుంటారా వేచి చూడాలి. నాకు తెలిసినంత వరకు ఆయన చేసినటువంటి నేరం ఏదైతే ఉందో, విధిలో ఉన్నటువంటి
అధికారుల మీద, అందులోనూ పోలీసు అధికారుల మీద చేయి చేసుకోవటం, కిడ్నాప్ చేయటం, తీసుకువెళ్ళి గదిలో పెట్టి కొట్టడం, ఇవన్నీ చూస్తే చాలా పెద్ద నేరం ఇది. ఈ నేరం మీద 2-3 నెలలు జైల్లో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు అరెస్ట్ చేస్తారా, చెయ్యరా, సింపుల్గానే కేసు పెట్టేసి పంపించేస్తారా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి అధికారుల మీద, ప్రజల మీద దాడులు చేస్తున్నారు. దానితో పాటు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నారు. ఇది రాను రాను కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసే దశకు వెళుతుందనే విషయాన్ని వారు గమనించలేకపోతే వారి కర్మ. ఏది ఏమైనా బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద ఏ విధమైన చర్య తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అని వేచి చూడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.